అందమైన కోతి ఫ్యామిలీ అందంగా పొలానికి వెళ్ళి ఎంతో అందంగా పంటలు పండించి ఆ పంటలతో హాయిగా బతుకుదాం అనుకుంటే ఇంతలోకే నల్ల మేఘాలు కమ్మేసి ఆ టమాటా పొలాన్ని నాశనం చేసే విధంగా అనిపించింది. వెంటనే ఊరుకుంటాయా మన కోతిరాజు? వెంటనే అడవిలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుణ్ణి గట్టిగా కోరుకున్నాయి. శివయ్య, ఈ వాన నాపయ్యా అని. వెంటనే మన బోళాశంకరుడు ఊరుకుంటాడా? వెంటనే వాటి కోరిక తీర్చేశాడు. చూసారా, వర్షం ఆగిపోయింది, పంటలు అద్భుతంగా పండాయి, కోతి ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. అది కదా జీవితం అంటే. దేవుణ్ణి మొక్కటమే కదా కావాల్సింది. దేవుణ్ణి మొక్కండి, ప్రశాంతంగా జీవించండి.